ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. హైదరాబాద్ సైదాబాద్లో దాదాపు 1,00,000 లంచం తీసుకుంటుండగా మాణిక్ ప్రభు అనే అధికారిని పట్టుకున్నారు. నల్గొండ జిల్లా ఎల్మినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు డీఈగా పనిచేస్తున్న మాణిక్ జైపాల్ రెడ్డి అనే కాంట్రాక్టర్ దగ్గర పెండింగ్ బిల్లుల కోసం లంచం అడిగాడు. 32 లక్షల బిల్లులు మంజూరు చేసేందుకు 1,37,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో జైపాల్ రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిపి అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జైపాల్ రెడ్డి అనే కాంట్రాక్టర్ యాంటీ కరప్షన్ బ్యూరో సిటీ రేంజ్ 1 ఆఫీస్కు వచ్చి he gave a complaint against one Manik Prabhu, Deputy Executive Engineer, AMR Projects, Nalgonda District. అతను జైపాల్ రెడ్డి గారు 32 lakhs వర్త్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది రిగార్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పైలాన్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దానికి గాను బిల్స్ మరి వర్క్ చేసిన వీటికి పేమెంట్స్ చేయమని అడిగితే మాణిక్ ప్రభు గారిని నవంబర్లో అప్రోచ్ చేయడం జరిగింది. అందుకు గాను అవన్నీ ప్రాసెస్ చేయడము మరి ఎంబుక్స్ ఎంట్రీ చేయడం అవన్నిటికీ గాను 7% ఆఫ్ నెట్ వర్క్ డిమాండ్ చేయడం జరిగింది. 1,37,500 రూపీస్ ఈరోజు సైదాబాద్ వచ్చి ఫోన్ చేయమనడం, అక్కడికి వచ్చి ఫోన్ చేసిన తర్వాత మాణిక్ ప్రభు జైపాల్ రెడ్డిని తీసుకొని టెంపుల్ పోయి మళ్ళీ అక్కడి నుంచి పార్క్లోకి వచ్చి పార్క్లో డబ్బులు తెచ్చినామని అడిగి డబ్బులు తీసుకున్నారు.